సో వాళ్ళు అనుకుంటే అసలు మనం ఏం కమిటీ మీద చేస్తాం? అది కాదు, నేను వాళ్ళకు హరీష్ కమిటీ మీద ఎట్టా సంతకం పెడతావు నువ్వు? కమిటీ ఏర్పాటుపై తెలంగాణకు ద్రోహం చేస్తావా? ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ రిజెక్ట్ మంచిగా చూడండి. చేసి ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఒక నిమిషం. ప్రపోజల్స్ ప్రపోజల్స్ రిజెక్ట్ చేసిన దాని మీద చర్చ ఉందనే తెలివి తక్కువతనం ఉంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రాపగండా చేసి ఇట్లా రాజకీయ లబ్ధి కొరకు చూస్తున్న దాని మీద చర్చ పెట్టమంటున్నారు మీరు. మరి దాని కొరకు వెనకటికి నాకు గుర్తొస్తుంది, ఇంటర్మీడియట్ లో స్టోరీ ఉండే, నుమిస్మాటిక్స్ అని తెలియకుండా అర్ధ గంట స్పీచ్ ఇస్తాడు ఒక ఆయన. అట్లా బనకచర్ల అనేది లేకుండా మీరు గంట చర్చ పెట్టిండ్రు. కాబట్టి అలా ఏంటంటే వాళ్ళ ప్రాపగండా అనేది చేసుకోనియండి, తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యం అంటున్నాం. ఎందుకు ఇప్పుడు వాళ్ళది ఎట్లా ఉందో మీరు ఒక మనోడు చెప్పిన దాంతోనే చెప్తా. తెలంగాణ సెంటిమెంట్ ఉండొద్దా? తెలంగాణ సెంటిమెంట్ ఉండొద్దా? మరి 9 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ ఏడబోయింది? మీకు తెలంగాణ సెంటిమెంట్ ఉండాలి, మీ పార్టీలో తెలంగాణ ఉండొద్దు. మరి ఎందుకు భారత రాష్ట్ర సమితిని పెట్టుకుండ్రు? అంటే స్వార్థం ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూడండి. భారతదేశంలో గుణాత్మక మార్పు అని చెప్పిన ఆయన మరి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఎందుకు పెద్దన్న పాత్రగా ఆ రోజు ఉండలేకపోయిండు? వెరీ వ్యాలిడ్. కేవలం అంతే కదా. మళ్ళీ వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ కావాలి, అయినప్పుడేమో తెలంగాణ, కానప్పుడేమో దేశం. ఏం శ్రీధర్ రెడ్డి గారు కనిపించట్లేదు. ఇంతకు ముందు ప్రకాష్ రెడ్డి గారు మంచి మీరు జోక్ చేస్తే అర్థమవుతుంది. బనకచర్ల కృష్ణ గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ, అదే అన్నిట్లోనే వచ్చింది. అదే అంటున్నారు. నేను ఏమంటున్నానంటే మరి కమిటీ ఆ ఇష్యూ ఈ కమిటీలో భాగంగా కూడా ఉంటుంది. అదే ఇందాక దయాకర్ గారిని కూడా అడిగాను నేను, అసలు ఈ ఎజెండా ఎందుకు వచ్చింది, ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అనేది కమిటీ నిపుణులు చెప్పేస్తారు కదా. అసలు లేదు, మొన్నే ఫీజిబిలిటీ రిపోర్ట్కి సంబంధించే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేనప్పుడు కమిటీలో కూడా అదే చెప్తారేమో కదా. సార్ ముందు ఇయ్యనట్టు, వెనక షీర్ ఇచ్చినట్టు, మధ్యలో రకరకాల వాటికి ఆన్సర్లు చెప్పినట్టు, ఇప్పుడు ఇవి రాజకీయం కొద్దిగానో కూడా అర్థం. ఇక్కడ ఎవరు, ఇప్పుడు నేను తెలంగాణ ఉన్నాయి కదా, ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే కదా. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయాలని అనుకునే వాళ్ళు ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు గోదావరి బనకచర్ల అనేది ఉండకూడదనే ఒక చర్చ. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమడిగారు ప్రెస్ మీట్ లో, అసలు మీకు దేని మీద నమ్మకం లేకపోతే ఎలాగా? ఇప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్పింది జరుగుతుందా లేదా, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ జరుగుతుంది, దేని మీద నమ్మకం లేకపోతే ఎట్లా అని అడిగాడు ఆయన. బేసిక్ అంటే నమ్మకం లేకపోతే అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీదనే ఉన్నదేమో అని అడగమండి. అట్లా కాదు, మీరు ఏం చెప్తాది డూడు బసవన్న లాగా తలుపుతే మేము మంచోళ్ళం, లేకపోతే మిమ్మల్ని అడిగితే చెడ్డోళ్ళం అవుతామా? ప్రజల తరపున అడగడం మా విధి అండి. పదే పదే గుర్తు చేయాలన్నా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించలేదా? అలా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రిటర్నే చేసినామని చెప్పేసి, వాట్ ఈస్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే బేసికల్లీ సాధ్యం అవుద్దా కాదా, ఇది పనికి వస్తుందా పనికి రాదా, అది అమలు చేయదగ్గదా కాదా అనేది అదే రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా సాంకేతిక కమిటీ ఎందుకంటే దానికి టెక్నికల్ కమిటీ అంటే ఏంది? బేసికల్లీ దేర్ ఇంటెన్షన్ ఈస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి సంతకం పెట్టి వచ్చిందని చెప్తుంటే వారికి అది బాధ అనిపిస్తే మేమేం చేయాలి? కాదు, ఇప్పుడు అది పట్టించుకో, మేము వాటి పక్కన పెడుతున్నాం అంటే కూడా మీరు చర్చించినట్టే ఉంటది. అది కూడా బనకచర్ల అనేది ఎట్టి పరిస్థితి, బనకచర్ల అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని మేము ప్రభుత్వం అంటుంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారని మీరు అడిగినట్టే ఉంది. అది కూడా ఆంధ్ర, ఇప్పుడు మీరేమో తెలంగాణ పత్రికలలో ఏదో వచ్చినట్టు కనపడలేదు, ఆంధ్ర పత్రికలలో అంటే ఆంధ్ర ఎడిషన్స్ లో బేసికల్లీ వచ్చిన వాటిలో టెక్నికల్ కమిటీ చేశారు. అది వాళ్ళు సాధించిన జల వివాదాలపై కూడా జల వివాదాలపై కమిటీ అని మన పత్రికలోనే ఉంది. రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం అని. ఒక్క రిషి గారు, మేము ప్రభుత్వం తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున మేము చెప్పింది నమ్ముతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది నమ్ముతారా? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది నమ్మేటట్టయితే వాళ్ళతోనే మాట్లాడండి. మేము చెప్తున్నది క్రిస్టల్ క్లియర్ గా బనకచర్ల